వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్త కృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం యశ్చైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని తృతీయ స్కంధంలో మనం 20వ అధ్యాయంలో the 20th chapter of the third skandha of Bhagavatam. శౌనకోవాచ మహీం ప్రతిష్ఠా మధ్యస్య సౌతే స్వయంభువో మన్హుకాన్యన్వతిష్ఠద్వారాని మార్గాయావరజన్మనాం క్షత్తా మహాభాగవత కృష్ణశ్చైకాంతిక సుభృతు యస్తత్యాజాగ్రహం కృష్ణే సాపత్యమఘవానితి ద్వైపాయనాదనవరో మహిత్వే తస్య దేహజః సర్వాత్మనాశ్రితః కృష్ణం తత్పరాం శాప్యనూరతః కిమన్వ పృచ్ఛన్ మైత్రేయం విరజాస్తీర్థసేవయా ఉపగమ్య కిమన్వ పృచ్ఛన్ మైత్రేయం విరజాస్తీర్థసేవయా ఉపగమ్య కుశావర్త ఆసీనం తత్వవిత్తమం. విదురుడు శ్రీకృష్ణ భక్తుడై తీర్థయాత్రలు చేయడం వలన అంతఃకరణం మరింత నిర్మలమైందంటాడు. కుశావర్త క్షేత్రం అంటే హరిద్వారం. అక్కడ కూర్చుని ఉన్న తత్వవేత్తయకు మైత్రేయ మహర్షిని సమీపించి నమస్కారం చేసుకుని ఇంకేమిటి అడిగాడు అని శౌనకుడు అడుగుతున్నాడు. Vidura was a great devotee of Sri Krishna who reached the Kushavarta, that is the present Haridwar, and he inquired the Maitreya Maharshi. Tayo samvadato suta pravutta hyamala katha आपो गंगा इवाग्निर् हरेः पादाम्बुजाश्रया तानः कीर्तय भद्रं ते कीर्तन्योदारकर्मणः रसज्ञः को नु तृप्येत हरिलीलामृतं पिबन् एवमुग्रस्रवाः पृष्टः ऋषिभिर्नैमिषायनैः भगवत्यर्पिताध्यात्मस्थानाः श्रूयतामिति. సూత మహర్షి శ్రీహరి యొక్క గహలు ఆ పరమ పురుషుని పాదముల నుండి ప్రభవించిన గంగాజలముల వలె పునీతములైనవి, పాపహరములు. విదుర మైత్రేయుల సంవాదమునందు నిశ్చయముగా పురుషోత్తముని పుణ్యగాథల ప్రస్తావన వచ్చి ఉండవచ్చును. నీకు శుభముగాగో సూతముని, ఆ పరమాత్ముని పవిత్ర గాథలు మాకు వినిపింపు. ఆ జగద్రక్షకుని లీలలు అన్నియును మిక్కిలి శ్రేష్టములైనవి, నిరంతరము కీర్తింపదగినవి. రసజ్ఞుడు ఆ హరి లీలామృతమును ఎంతగా క్రోలినను తృప్తి చెందడు కదా. నైమిషారణ్యవాసులైన శౌనకాది మహర్షులు సూత మహర్షిని ఇలా అడిగారు. అప్పుడు భగవద్ధ్యాన నిరతుడైన మహాత్ముడు వినండి అని ఇలా అన్నాడు. ది గ్రేట్ డీడ్స్ ఆఫ్ శ్రీ మహావిష్ణు are supposed to be told, retold, and renewed time and again, not to be just heard or read once or twice. Sutavacha Hare Dhruta Kodatano Swamajaya Nishamya Goruddharanam Rasatalat Leelam Hiranyachhamavajnaya Hatam Samjata Harsho Muni Mahabharataha. Viduravacha Prajapati Pati
सृष्ट्वा प्रजासर्गे प्रजापतीन् किमारभत मे ब्रह्मन् प्रब्रूह्यव्यक्तमार्गवितु ये मरीच्यादयो विप्रायस्तु स्वायम्भुवो मनुः ते वै ब्रह्मण आदेशात् कथमेतदभावयम् सद्वितीयाः किमसृजन् स्वतन्त्रा उत कर्मसु आहोस्वित् संहताः सर्वे इदं స్మ సమకల్పయన్. విదురుడు అన్నాడు, మరీచి మొదలగు బ్రాహ్మణోత్తములు స్వయంభూ మనువు బ్రహ్మదేవుని ఆదేశమును అనుసరించి విశ్వమును ఏ విధంగా విస్తరింపజేసిరి? సో విదుర inquired, how did Marichi etc. create the population, the various species? Maitreya uvacha దైవేన దుర్వితర్కేణ పరేణ నిమిషేణ చ జాతక్షోభాత్ భగవతో మహానాసి గుణత్రయాత్ రజ ప్రధానాన్ మహతస్త్రిలింగో దైవచోదితాత్ జాతస్య సర్జభూతాదిర్విజదాదీని పంచశః తాని చైకైకశస్రష్టుమసపత్తాని భౌతికం సంహత్య దైవయోగేన హైమమండమవాసృజన్ శోషయిష్టాబ్ధి సలిలే ఆండకోశో నిరాత్మకః సాగరం వై వర్షసాహస్రమన్వవాత్ సీత్తమీశ్వరః తస్య నాభేరభూత్ పద్మం సహస్రార్కోరుదీధితి సర్వజీవనికాయో యౌకో యత్ర స్వయమభూత్ స్వరాట్. మైత్రేయుడు చెప్పాడు, భగవంతుడు తర్కములకు అందనివాడు, ప్రకృతి పురుషులకు అతీతమైన వాడు, కాలస్వరూపుడు. అట్టి పరమాత్మ యొక్క సన్నిధి యందు త్రిగుణాత్మకముకు ప్రకృతి క్షోభకు గురి అయినది, అందులోంచి మహత్తత్వము ఏర్పడినది. దైవ ప్రేరణ వలన రజోగుణ ప్రధానముగు మహత్తత్వము నుండి సాత్విక రాజస తామసాహంకారము ఉత్పన్నములయ్యాయి. ఈ అహంకారత్రయం నుండి పంచతన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధ పంచ మహాభూతములు పృథివ్యాపస్తేజో వాయురాకాశములు, పంచ జ్ఞానేంద్రియములు చక్షుశ్రోత జిహ్వాఘ్రాణములు, పంచ కర్మేంద్రియములు వాక్పాని పాదపాయూపస్థలు మరియు వీటి యొక్క ఐదేసి అధిష్టాన దేవతలు ప్రకటనలయ్యాయి. The subtle form of creation, the parameters, is described vividly. But in brief, the notable point is that the Almighty is beyond logic. Because if somebody is creating logic, he has to be beyond logic. If you try to see him through that logic, you can only see some extent of that. If you want to see the whole, you have to realize you are a wholesome part of that whole. Because if you understand that you are not a dispensable part, but an indispensable, wholesome part of the whole, you can understand and experience the wholesome inside this wholesome part. I'm talking about Henry Taft. There's written a great book by name, The Wholesome Nature. But he quotes a lot from the philosopher Goethe. The point here is that the Almighty is beyond Prakriti and Purusha. Sometimes we see him as a male, sometimes as a female. That is precisely why when you have the Varaha Avatara, you have the Varahi. Similarly, the male and female get interspersed during certain concepts. So one should understand that he is beyond the Prakriti and Purusha. And at his feet, when Prakriti was indifferent, Prakriti had undergone a disturbance, the Mahat Tattva had come out. And owing to the decision taken by the Almighty,
The Rajoguna element came out of the Mahatattvam, the Satvika, Rajasa, Tamasa, Ahankaras. They had taken birth. And out of that Ahankaras, the three, the Pancha Tanmatras, the subtle forms, sound, the quality of feeling, touch, form, rasa, that is the water element, and the material element, that is Skandha, had come out. And out of them, we had the Pancha Mahabhutas, that is earth, water, fire, wind, and ether, that is space. And the five Jnanendriyas, Tvak, Chakshu, Srota, Jivha, Granam. I need not explain. Pancha Karmendriyas, like voice or your word, what you speak, and all those. And finally, the five rulers of these Indriyas, they had come out. तानि चैकैकशस्रष्टुमसमर्थानि भौतिकं संहत्य दैवयोगेन हैममण्डमवासृजन् सोषयिष्टाब्धिसलिले अण्डकोशो निरात्मकः साग्रं वै वर्षसाहस्रमन्ववात् सीत्तमीश्वरः तस्य नाभेरभूत्पद्मं सहस्रार्कोरुदीधिति सर्वजीवनिकायौको यत्र स्वयमभूत् स्वराट्. And all these elements were not capable of creation individually. So they joined together. It was teamwork, and they created what is known as that big egg, the Brahmanda. And that egg was lying latent in the ocean during the Pralaya for 1,000 years. Then the Almighty entered that egg, and presently a great lotus emanated from his navel. And out of that lotus emanated Brahma himself. सोनुविष्टो भगवता यश्येते सलिलाशये लोकसंस्थां यदा पूर्वं निर्ममे संस्थया स्वया ससर्जछायया विद्यां पञ्चपर्वाणमग्रतः तामिश्रमन्धतामिश्रं तमो मोहो महातमः विससर्जात्मनः कायं नाभिनन्दं स्तमोमयं जगृहुर्यच्छरक्षांसि रात्रिं क्षुत्रुट्समुद्भवान् क्षुत्रुभ्यामुपसृष्टास्ते तं जग्धुमभिदुद्रुवुः मा रक्षतैनं जक्षध्वमित्युचुक्षुत्रुडद्दिताः देवस्थानाः संविघ्नो मां रक्षत होमे यक्षरक्षांसि प्रजा यूयं बभूविधा देवता प्रभया याया दिव्यं प्रमुखतो सृजतु ते अहाशुर्देवयन्तो विसृष्टां तां प्रभावः देवो देवां जगनतः सृजति स्मातिलोलुपान् त एनं लोलुपतया मैथुनायाभिवेदिरे ततो हसंस भगवानसुरैर्निरपत्रपैः अन्वीयमानस्तरसा क्रुद्धो भीतः परापततु सौपव्रज्य वरदं प्रपन्नात्तिहरं हरिन् अनुग्रहाय भक्तानामनुरूपात्मदर्शनम्. బ్రహ్మాండము యొక్క గర్భమైన జలముల యందు శయనించినట్టు శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుని అంతఃకరణము ప్రవేశించాడు. బ్రహ్మదేవుడు పూర్వకల్పమునందు తన ద్వారా నిశ్చయింపబడిన నామరూపాత్మకమైన వ్యవస్థను అనుసరించి లోకాన్ని సృజించాడు. బ్రహ్మ క్రియేటెడ్, having taken birth in that lotus. అతడు మొట్టమొదట తన ఛాయ నుండి తామిశ్రము, అంధతామిశ్రము, తమస్సు, మోహము, మహామోహము అను 5 విధములకు అవిద్యను ఉత్పన్నము చేశాడు. What we describe as avidya, moham, that was created from
హిస్ షాడో. బ్రహ్మదేవునకు ఆ తమోమయ శరీరము తృప్తికరము కాలేదు, అందువలన దానిని త్యజించాడు. అంతటా దాని నుండి ఆకలి దప్పులకు నెలవైన కాళరాత్రి ఏర్పడెను. దానిని యక్ష రాక్షసులు గ్రహించారు. సంథింగ్ ఇంట్రెస్టింగ్. Brahma was not happy with that body, so he gave up that body, and from that body the residence of hunger and thirst, that is that Kalaratri, came out. And this Kalaratri was taken by the Yakshas and Rakshasas. అప్పుడు ఆకలి దప్పులకు లోనైన ఆ యక్ష రాక్షసులు బ్రహ్మదేవుని వచ్చించుటకై అతని వెంటబడి, కొందరు ఇతనిని రక్షింపవలదన్నారు, మరికొందరు మనం తీవ్రమైన ఆకలి దప్పులచే నకనకలాడుతున్నాం కనుక ఇతనిని రక్షింపుడు అన్నారు. These two species, Yakshas and Rakshasas, chased Brahma to gulp him. But there was a difference. Those who said, don't consume, don't eat him, they became the Yakshas. And those who said, don't protect them, became Rakshasas. పిమ్మట సాత్విక ప్రకాశముతో వెలుగొందుచున్న బ్రహ్మదేవుడు ప్రముఖ దేవతలను సృజించారు. ప్రకాశము పగలుగా అయ్యాను. ఆ దేవతలు క్రీడిస్తూ పగల రూపంలోని ప్రకాశమును గ్రహించారు. అనంతరం బ్రహ్మదేవుడు తన జగన ప్రదేశం నుండి మిగుల కామాసక్తులైన అసురులను సృజించాడు. వారు మిక్కిలి కామాతురులై మైథునము కొరకై బ్రహ్మదేవుని వైపునకు వెళ్ళారు. Finally, when Brahma was glowing with his satvika energy, he created a lot of gods, the devatas, and light became the daytime, and the gods, devatas, grasped and absorbed the light from the daytime, and Brahma created the asuras from his thighs, and those asuras straight away were full of lust, and they advanced towards Brahma. అంతటా బ్రహ్మదేవుడు వారి పోకడను చూసి నవ్వుకున్నాడు. Then presently he realized that he was helpless, so he approached the Lord Srihari. पाहि मां परमात्मौस्ते प्रेषणे नासृजं प्रजाः ता इमायभितुं पापा उपाक्रामन्ति मां प्रभो त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः त्वमेकः क्लेशतस्तेषामदासन्नपदां तपसो वधार्यास्य कार्पण्यं विविक्ताध्यात्मदर्शनः विमुञ्चात्पतनं घोरामित्युक्तो विमुमोचहतां पणच्चरणां भोजां मदविह्वललोचनाम् కాంచీకలాప విలసద్దుకూలక్షన్నరోధసం. ఇతరుల హృదయములలోని భావములను స్పష్టంగా గ్రహింపగల శ్రీహరి బ్రహ్మదేవుని క్లిష్ట పరిస్థితిని చూసి, నీవు కామ కలుషిత శరీరమును త్యజింపము అని పలికాడు. భగవంతుడిలా ఆదేశింపగానే బ్రహ్మదేవుడు ఆ శరీరాన్ని త్యజించాడు. శ్రీహరి advised him to give up that body, which he did immediately. అన్యోన్యశ్లేషయోత్తుంగ నిరంతర పయోధరాం సునాసాం సుద్విజాం స్నిగ్ధహాస లీలావలోకనాం గుహంతీం వ్రీడయాత్మానం నీలాలకవరూధినీం ఉపలభ్యాసురాధర్మ సర్వే సమ్మోహో స్త్రియం అహో రూపమహో ధైర్యమహో అస్యానవం వయః మధ్యే కామయమానానామకామేవ విసర్పతి వితర్కయంతో బహుధా తాం సంధ్యాం ప్రమదాకృతిం అభిసంభావ్య విశ్రంభాత్ పర్యపృచ్ఛన్ కుమేధసః. ఇంతలో బ్రహ్మదేవుడు త్యజించిన శరీరం ఒక అందమైన స్త్రీగా సంధ్యాదేవిగా రూపొందింది. అంటే the body given up by Brahma transformed itself into Sandhya, a very beautiful damsel. The asuras thought, ఈమె అతిలోక సౌందర్యము, అలౌకిక ధైర్యము, నిగనిగల తారుణ్యము, అత్యద్భుతములు, కామాతురమైన మన మధ్య ఈమె నిర్భయంగా సంచరిస్తున్నది ఏమాశ్చర్యము. తెలివిమాలిన ఆ దైత్యుడు శ్రీరూపిణి అయిన సంధ్యాదేవి విషయమై ఇట్లు పలు విధములుగా తమలో తాము తర్కించుకున్నారు. అప్పుడు వారు ఆమెను సమీపించి సాధారణంగా ప్రణయభావంతో ప్రశ్నించారు. The asuras attracted
and they approached Sandhya Devis. It is known as the Asura Sandhya comes from this concept. Kasi kasyasi ramhoruko vathastetra bhamini rupadravina panyena durbhagan no vivadhase yava kachit samavale drishtya samdarshanam tava Upsunopi kshamananam kanduka kridaya mananaikatrate jayati shalini padapatmam Gnantya muhukkarataleena patatpatangam madhyam vishidati bruhatstanabharabhitam shanteva drushtiramala Sushikha samuha iti sayantanim sandhyamasura pramadayatim pralobhayantim jagruhurmatva mudhadhiyastriyam Prahasya bhava gambhiram jighantyaatmanamaatmana kamtya sasajja bhagavan gandharvapsarasangana Visasajjatanundam vaidyoshtam kantimatim priyam tayeva chadaduh prithya vishvavasu purvogamaha Sruštva bhuta pishachamsha bhagavan atmatandrina Digvasaso mukta keshan vichya chamira yadrujau Jaghrostat visrushtam tam drumbhanaksham tanum prabho Nidram indriya vikle dhruvayaya bhuteshu drishyate Yenochistan darshayanti tamunmadam prachakshate ఈ విధంగా స్త్రీ రూపమున వ్యక్తమైన సాయంకాలీన సంధ్యా అసురులను మిగుల కామాసక్తులను గావించాను. ఆ మూఢులు ఆమె ఒక తరుణీమణిగా భావించి ఆమె దగ్గరికి చేరారు. బ్రహ్మదేవుడు గంభీర భావంతో నవ్వి తన కాంతిమయ దేహ సౌందర్యమును తానే ఆస్వాదించాడు. పిమ్మట ఆయన గంధర్వులను అప్సరసలను సృజించాడు. అంతటా అతడు తనకు అత్యంత ప్రీతిపాత్రము వెన్నెల వలె ఆహ్లాదకరము అయిన కాంతిమయ దేహాన్ని విసర్జించాడు. దానిని విశ్వావసువు మొదలు గంధర్వులు సంతోషంగా స్వీకరించారు. పిదప బ్రహ్మ తన సోమరితనము నుండి భూత పిశాచములను ఉత్పన్నం చేశాడు. వారు దిగంబరులై కేశములను విరబోసుకుని ఉన్నారు. వారిని చూసినంతనే అతడు కనులు మూసుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆవులింతను విడిచిపెట్టాడు. ఆ ఆవులింత అనే శరీరమును భూత పిశాచాలు గ్రహించాయి. దానిని నిద్ర అని అందురు. దాని వలన జీవుల ఇంద్రియముల యందు శైథిల్యం ఏర్పడదు. ఇంగిలి నోటితో నిద్రించిన ఎడల వారిని భూత పిశాచాలు ఆక్రమించి మోహితులు చేస్తాయి. దానిని ఉన్మాదము అంటారు. సో బ్రహ్మ took back that body of his and finally the Gandharvas and Apsarasas were created by him, and he gave up that the glowing body of his, which was received by the Gandharvas. Finally, Brahma was also conscious about his laziness, and he created the Bhuta Pishachas from that laziness. And once he saw them, he closed his eyes and yawned. Once he yawned, that yawn was received by the Bhuta Pishachas. So the yawning becomes a property of the Bhuta Pishachas. And from that yawn came up what is known as sleep. That makes the human body's mind system a stable and totally inactive one. And if somebody sleeps without washing his mouth or while eating something, these Bhuta Pishachas take over the body. That is what is being told here. Ujjasvantam manyamana atmanam bhagavanajaha sadhyan ganan pitriganan paro cheda sujat prabhu ta atmasargam tam kayam pitarah pratipetire sadhyebhyascha pitrubhyascha kavayo yadvitan vate siddhan vidyadharam shaiva tirodhanena so srujatu tebhyo dadattam antardhanakshyamadbhutam sakinnaran kim purushan pratyatmyena srujat prabhu मानयन्नात्मनात्मानमात्माभासं विलोकयन् ते तु तज्जगृहु रूपं चित्यं यत्परमेष्ठिनामि धुलीभूयगायं तस्तमेवोषसि कर्मभिः
దేహేన వై భోగవతాశయానో బహుచింతయా సర్గేనుపచితే క్రోధాత్ ససర్జః తత్వపుః ఏ హీయం తాముదఃకేశాః అహయస్తే గజగీరే సర్పాః ప్రసర్పతః క్రూరాః నాగా భోగోరు గంధరాః స ఆత్మానం మన్యమానకృత కృత్యమివాత్మభూః తదా మనుం ససర్జాం తే మనసా లోకభావనా తేజస్యోచ్చస్వీయం పురం పురుషమాత్మవాన్ తాన్ దృష్ట్వా ఏ పురా సృష్టాః ప్రశంసు ప్రజాపతిం. బ్రహ్మదేవుడు తనను తేజోమయునుగా భావించి తన అదృశ్య రూపం నుండి సాధ్యులను పితృగణములను సృష్టించాడు. పితృదేవతల అదృశ్య శరీరమునే తమ ఉత్పత్తి స్థానంగా తలచారు. పండితులు దీనిని మనస్సులో ఉంచుకొని శ్రాద్ధాదుల ద్వారా పితృదేవతలకు కవ్యములను పిండ ప్రదానములను సాధ్యులకు హవ్యములను అర్పించెదరు. బ్రహ్మదేవుడు తన అంతర్ధాన శక్తి ప్రభావమున సిద్ధులను విద్యాధరులను సృష్టించాడు. వారికి అద్భుతావహమైన తన అంతర్ధాన శక్తిని ప్రసాదించాడు. ఒకసారి ఆ విరించి తన ప్రతిబింబమును చూసుకున్నాడు. తాను మిక్కిలి అందమైన వారినిగా భావించి ఆ ప్రతిబింబము ద్వారా కిన్నరులను కింపురుషులను సృజించాడు. బ్రహ్మదేవుడు సృజించిన ఆ ప్రతిబింబ శరీరమును వారు గ్రహించారు. అందువలన వారు ఉషకాలమునందు తమ పత్నులతో కూడి ఆ బ్రహ్మదేవుని గుణములను కర్మలను గానం చేస్తూ ఉంటారు. తన సృష్టి తగినంతగా విస్తరించని కారణమున బ్రహ్మదేవుడు మిగుల చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు కాళ్ళు చేతులు మున్నగు అవయవమును చూచి చాచి శయనించి క్రోధవశమున ఆ భోగ శరీరం త్యజించాడు. Brahma created the Sathyas and Pitruganas from his invisible body. That is why the Pitru Devatas reside in that invisible realm. And the learned offer them with the help of their mind, which is invisible. And with that invisible body, Brahma also created the Siddhas, Vidyadharas, and he gave them the skill to make themselves invisible. And finally, Brahma was not happy with the quantum of creation he had carried out, and he spread his limbs and gave up that Bhoga Sharira. విదుర చెల్లా చెదరుగా పడి ఉన్న భోగ శరీర కేశముల నుండి సర్పములు ఉత్పన్నములయ్యాయి. చాచబడిన భోగ శరీర అవయముల నుండి క్రూర సర్పములు నాగులు రూపొందెను. నాగులు అతివేగ గమనము గలవి. క్రోధ శరీరము నుండి జనించుట వలన అవి మిగుల క్రూరములు. చాచబడిన కాళ్ల నుండి పుట్టుట వలన అవి మిక్కిలి పొడవైనవి. భోగ శరీరము నుండి ఉత్పన్నములగుట వలన వాటి భోగములు అనగా పడగలు విశాలములై. Because that body was lying idle, lot of snakes emerged from the hair of Brahma, and because of the limbs which were tall, the snakes were also quite lengthy, and because they came from the Bhoga Sharira, they were cruel. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు తాను ఇంతవరకు చేసిన సృష్టిని చూచుకొని తాను కృతకృతుడైనట్లు భావించుకున్నాడు. చివరకు తన మనస్సు నుండి మనువులను సృష్టించాడు. ఈ మనువులు ప్రజావృద్ధికి తోడ్పడ్డారు. విరించి ఆ మనువులకు పురుషాకృతి గల తన దేహమును ప్రసాదించాడు. ఆ మనువులను చూచిన పిమ్మట వారి కంటే ముందుగా సృజింపబడిన దేవతలు, గంధర్వులు మొదలగు వారు ఆ చతుర్ముఖులు ఇలా ప్రస్తుతించారు. Finally, Brahma created the manus from his mind, and he gave them the male structure. Having seen this, those born earlier, the Gandharvas and Apsarasas, they said like this: Aho etat jagasrashtah sukrutam batate krutam pratishtitah kriyayasmin sakamanna madamahe tapasa vidyaya yukto yogena susamadhina ऋषिर्षिकेशः ससर्जाभिमताः प्रजाः तेभ्यश्चैकैकशस्वस्य देहस्यांशमदादजः यत्तत्समाधियोगर्धितत्पो विद्याविरक्तिमत् योगर्धितपो విద్యావిరక్తిమత్. సృష్టికర్తమైన బ్రహ్మదేవ, నీవు అనర్చిన ఈ మనువుల సృష్టి మిగుల అద్భుతంగా ఉన్నది. ఈ పురుషాకృతి స్వర్గాపవర్గములకు సాధనమైనది. ఇందు అగ్నిహోత్రాది కర్మలు అన్నియును ప్రతిష్ఠితములైనవి.
వీరి సహాయం వలన మేమును మా ఆవిర్భాగములను గ్రహిస్తాము. ఆది ఋషి అయిన బ్రహ్మదేవుడు జితేంద్రియుడై తపస్సు, విద్య, యోగము, సమాధి అను వాటితో కూడి తనకు ఇష్టమైన ఋషులను సృష్టించాడు. వారిలో ప్రతి ఒక్కరికి సమాధి, యోగము, ఐశ్వర్యము, తపస్సు, విద్య, వైరాగ్యము అను వాటితో కూడిన తన ఒక్కొక్క శరీరాంశములను సమకూర్చాడు. So the Gandharvas said, "O great Brahma, this Srishti is too good, wonderful, and the male form given by you is a great form because this can be used to obtain all spheres beyond Swarga. And this is that form which is helpful in the Yajna, Agnihotra, and offering harvest, which will be received by us. And the Adi Rishi, who is Brahma, he was Jitendriya and he created other Rishis to his liking. And he gave them the Samadhi, Yoga, Aishwarya, Tapas, Vidya, and renunciation. And he created each one accordingly. It is Srimad Bhagavate Mahapurane Paramhamsyam Samhitayam Tritiya Skandhe Vinchodhyayah. Mangalam Bhagavan Vishnu, Mangalam Garudathvajaha, Mangalam Pundarikaksho, Mangalayatano Harihi. Sarvam Sri Krishnarpanamastu.